హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. ఇక లేట్ చేయకుండా పోయిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తండ్రి గొంతుతో మోసం చేయాలని చూసిన యంత్ర రాక్షసుడిని అర్జున్ మట్టి కర్పించాడు. మరోవైపు రియా 1947 కాలంలో దయ్యంలా చిక్కుకుంది. నల్లని స్తంభం శక్తితో విక్రమ్ నౌకను తన గుప్పెట్లోకి తీసుకొని వందలాది అస్థిపంజరాలను అర్జున్ మీదకు వదిలాడు. నరకం లాంటి బాయిలర్ రూమ్ లో 8 అడుగుల ఉక్కు రాక్షసుడు ది వార్డెన్ అర్జున్ ఎదురుగా నిలబడ్డాడు. ఆ మరణ శాసనం నుండి అర్జున్ ఎలా బయటపడ్డాడో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ సమయం స్తంభించిపోయింది. డెక్ 9 బాయిలర్ రూమ్. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 60 డిగ్రీలు ఉంది. గాలిలో ఉక్కిరి బిక్కిరి చేసే ఆవిరి, కుళ్ళిన మాంసం వాసన. అర్జున్ కళ్ళ ముందు 8 అడుగుల ఎత్తు ఉన్న ది వార్డెన్ నిలబడి ఉన్నాడు. వాడి తలకి ఉన్న పగిలిపోయిన వెల్డింగ్ మాస్క్ వెనుక నుండి నల్లని పొగ వస్తుంది. వాడి శరీరం చుట్టూ ఉన్న పాత షిప్ యాంకర్ చైన్లు పాముల్లా కదులుతూ ఉన్నాయి. వార్డెన్ చేతిలో ఉన్న 100 కిలోల భారీ ఇనుప సుత్తి గాలిని చీల్చుకుంటూ అర్జున్ తల మీదకు దూసుకొస్తుంది. అర్జున్ కళ్ళు మూసుకోలేదు. అతని బ్రెయిన్ కరెంట్ షాక్ కొట్టినట్లు వేగంగా పనిచేసింది. చావుకి ఒక అంగుళం దూరంలో ఉండగా అర్జున్ తన కాళ్లకున్న బలమంతా ఉపయోగించి వెనక్కి డైవ్ చేశాడు. ఆ సుత్తి అర్జున్ తల ఉండాల్సిన చోట ఇనుప ఫోర్స్ మీద పడింది. ఆ దెబ్బకి ఫ్లోర్ బద్దలైంది. నిప్పురవ్వలు వర్షంలా ఎగిరి అర్జున్ ముఖం మీద పడ్డాయి. ఆ ఫ్లోర్ లో పడిన పెద్ద రంధ్రం గుండా కింద ఉన్న ఎర్రని మంటలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం మిస్ అయిన అర్జున్ ఆ మంటల్లో పడి బూడిద అయిపోయేవాడు. వీడితో బలం ప్రయోగిస్తే నేను సెకండ్ కూడా బతకను. వీడిని నా బుర్రతోనే చంపాలి అని అర్జున్ కి అర్థమైంది. అర్జున్ గబగబా లేచి పరిగెత్తాడు. వార్డెన్ తన సుత్తిని నేల మీద నుండి లాగి భయంకరంగా గర్జిస్తూ అర్జున్ వెనక పడ్డాడు. ఆ రాక్షసుడు వేసే ప్రతి అడుగుకి ఆ బాయిలర్ రూమ్ మొత్తం భూకంపం వచ్చి ఊగిపోతూ ఉంది. సీన్ కట్ చేస్తే 1947 పాస్ట్ టైమ్ లైన్ లో బందీ అయిన రియా, ఆమె ఎవరికి కనిపించని ఒక దెయ్యంలాగా ఆ షిప్ లో తిరుగుతూ ఉంది. ఆమె ఇప్పుడు షిప్ కంట్రోల్ రూమ్ లో ఉంది. అక్కడ బ్రిటిష్ సైంటిస్ట్ మరియు కెప్టెన్ సూర్యం మధ్య సీరియస్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. అప్పుడు కెప్టెన్ సూర్యం ఆ స్తంభం షిప్ ఇంజన్ తో కనెక్ట్ అయ్యింది. అది మన బ్లడ్ ని బంధనంగా వాడుతుంది. ఈ నౌక ప్రయాణించేది సముద్రం మీద కాదు, నరకంలోకి. నేను ఇంజన్ ని ఆపేస్తున్నాను. అప్పుడు బ్రిటిష్ సైంటిస్ట్ నవ్వుతూ, మీరు ఆపలేరు కెప్టెన్. ఆ కోర్ ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. దాన్ని ఆపితే షిప్ మొత్తం పేలిపోతుంది. అప్పుడు కెప్టెన్ సూర్యం సైంటిస్ట్ కాలర్ పట్టుకొని గోడకేసి కొట్టాడు. తన జేబులో నుంచి గన్ తీసి వాడి తలకి గురి పెట్టాడు. ఆ కోర్ ని ఎలా ఆపాలో చెప్పు, లేకపోతే నీ బ్రెయిన్ ని గోడకేసి కొడతాను అని వార్నింగ్ ఇచ్చాడు. భయపడిపోయిన సైంటిస్ట్ వణుకుతూ చెప్పాడు, కోర్ గదిలో 3 మెయిన్ వాల్వ్స్ ఉంటాయి. అవి ఆవిరి ప్రెజర్ ని కంట్రోల్ చేస్తాయి. వాల్వ్ నెంబర్ 1, వాల్వ్ నెంబర్ 3 మరియు వాల్వ్ నెంబర్ 5. ఈ మూడింటిని ఒకేసారి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో మూసేస్తే అప్పుడు ఆ కోర్ ఓవర్లోడ్ అయ్యి పేలిపోతుంది. ఆ స్తంభానికి పవర్ కట్ అయిపోతుంది. రియా కళ్ళు మెరిశాయి. ఇదే అర్జున్ కి కావాల్సింది. రెడ్, బ్లూ, ఎల్లో 1, 3, 5. ఆమె వెంటనే ఆ గదిలో ఉన్న బ్రాస్ వాయిస్ పైప్ దగ్గరికి పరిగెత్తింది. ప్రజెంట్ టైం లైన్ లో షిప్ పై భాగంలో విక్రమ్ మల్హోత్రా ఆ నల్లని స్తంభాన్ని పట్టుకొని 2 కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు ఉన్నాడు. కానీ అతని మైండ్ ఆ షిప్ లోని ప్రతి అణువుతో కనెక్ట్ అయ్యి ఉంది. విక్రమ్ పెదాలపై ఒక క్రూరమైన నవ్వు. అర్జున్ గాడు ఎలుకలా పరిగెడుతూ ఉన్నాడు. ఆ వార్డెన్ వాడిని ఎలా ముక్కలు చేస్తాడో చూడటం చాలా ఆనందంగా ఉంది. సడన్ గా విక్రమ్ కి షిప్ లోని వాయిస్ పైపుల ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్లు వైబ్రేషన్ వచ్చాయి. అతను కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆ అమ్మాయి రియా. ఆమె గతంలో ఉండి కూడా నాతో ఆడుకోవాలని చూస్తుంది. అర్జున్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? విక్రమ్ కోపంతో అరిచాడు. ఆ స్తంభం మీద చేయి వేసి తన యంత్రశక్తిని ఉపయోగించాడు. ఆ వాయిస్ పైపులను మూసేయండి, వాళ్ళ గొంతు నులిమేయండి. వెంటనే ఆ స్తంభం నుండి దట్టమైన నల్లని జిగురు లాంటి పొగ పుట్టుకొచ్చి షిప్ గోడల్లో ఉన్న పైపుల్లోకి పాముల్లా దూసిపోయింది. ఇప్పుడు బాయిలర్ రూమ్ లో అర్జున్ పరిస్థితి దారుణంగా ఉంది. అర్జున్ ఒక పెద్ద స్టీమ్ ట్యాంక్ వెనుక దాక్కొని ఆయాసపడుతూ ఉన్నాడు. అతని కాలి నుండి రక్తం కారి నేల మీద పడుతూ ఉంది. ఆ రక్తం వాసన పసిగట్టిన వార్డెన్ నెమ్మదిగా తన సుత్తిని నేల మీద ఈడ్చుకుంటూ వస్తున్నాడు. ఆ సుత్తి నేలకి రాసుకుంటున్నప్పుడు వచ్చే శబ్దం అర్జున్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అప్పుడే అర్జున్ కి పక్కనే ఉన్న ఒక పైప్ నుండి రియా గొంతు వినిపించింది. అర్జున్, అర్జున్ వినపడుతుందా? ఆ కోర్ ని పేల్చేయాలంటే నువ్వు 3 వాల్వ్ ని ఆపాలి. రెడ్, బ్లూ, ఎల్లో. అర్జున్ ఆ పైప్ దగ్గరికి వెళ్ళాడు. రియా, నేను వింటున్నాను. ఏ ఆర్డర్ లో ఆపాలి? అప్పుడు రియా మళ్ళీ మాట్లాడబోయింది. ముందు వాల్వ్ నెంబర్ 1. అంతలోనే ఆ పైప్ లోపల నుండి ఆ నల్లని జిగురు
విలన్ అలా బయటకు తన్నుకొచ్చింది. రియా గొంతు కట్ అయిపోయింది. ఆ పైప్ బద్దలైపోయి మురుగు అంతా అర్జున్ మీద పడింది. విక్రమ్ కనెక్షన్ ని కట్ చేసేశాడు. షట్ విక్రమ్ గాడికి తెలిసిపోయింది. అర్జున్ ముఖం తుడుచుకుంటూ పైకి లేచాడు. ఆ గది మధ్యలో ఆ భారీ ఎర్రని బాయిలర్ చుట్టూ 3 పెద్ద చక్రాల్లాంటి వాల్వ్ ఉన్నాయి. వాటి రంగులు ఎరుపు, నీలం, పసుపు కలర్ లో ఉన్నాయి. వీటిని తిప్పాలి. కానీ ముందు ఈ 8 అడుగుల రాక్షసుడిని అడ్డు తొలగించాలి. సడన్ గా ట్యాంక్ పై భాగం బద్దలైంది. వార్డెన్ తన సుత్తితో అర్జున్ దాక్కున్న ట్యాంక్ ని పగలగొట్టాడు. అర్జున్ బయటకు పరిగెత్తాడు. అర్జున్ నిలువెత్తు రాక్షసుడి ముందు ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు. వార్డెన్ అర్జున్ ని పట్టుకోవడానికి తన ఎడమ చేతిని చాపాడు. వాడి చేతికి చుట్టుకొని ఉన్న యాంకర్ చైన్ ఒక కొరడాల గాలిలోకి లేచి అర్జున్ మెడకి చుట్టుకుంది. వార్డెన్ ఒక్క లాగులాగాడు. అర్జున్ గాలిలో ఎగిరిపోయి వార్డెన్ కాళ్ళ దగ్గర పడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాడు. వార్డెన్ తన బూటు కాలుతో అర్జున్ ఛాతి మీద నొక్కాడు. అర్జున్ పక్కటెముకలు విరిగే శబ్దం వినిపించింది. ఆ రాక్షసుడు తన సుత్తిని పైకెత్తి అర్జున్ తల మీద బలంగా దించడానికి రెడీ అయ్యాడు. కానీ అర్జున్ ఒక డ్రైవర్. ఊపిరి బిగబెట్టడం, ప్రెజర్ ని తట్టుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. మెడకు చుట్టుకున్న ఆ చైన్ ని ఒక చేత్తో పట్టుకొని పక్కనే నేల మీద పడి ఉన్న రియా యొక్క పగిలిపోయిన వాచ్ ని తన జేబులో నుంచి తీశాడు. ఆ వాచ్ వెనుక ఉన్న షార్ప్ ఎడ్జ్ తో వార్డెన్ కాలికి ఉన్న ఒక హై ప్రెజర్ హైడ్రాలిక్ ట్యూబ్ ని బలంగా కోశాడు. అందులో నుంచి వేడి నూనె లీక్ అయ్యి వార్డెన్ ముఖానికి ఉన్న వెల్డింగ్ మాస్క్ మీద పడింది. వార్డెన్ కి కళ్ళు కనపడక బాధతో వెనక్కి తగ్గాడు. కాలు మీద పట్టు తప్పింది. అదే ఛాన్స్. అర్జున్ గబగబా లేచి తన మెడకు ఉన్న చైన్ ని విప్పేసి దాన్ని పక్కనే వేగంగా తిరుగుతున్న ఒక భారీ ఇంజన్ ఫ్లై వీల్ కి తగిలించాడు. ఆ చైన్ కి రెండో ఎండ్ వార్డెన్ శరీరానికి గట్టిగా చుట్టుకొని ఉంది. ఆ భారీ గేర్ చక్రం సెకండ్లకు 1000 రౌండ్లు తిరుగుతూ ఉంది. అది ఆ చైన్ ని తనలోకి లాకోవడం మొదలు పెట్టింది. వార్డెన్ కి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే ఆ చైన్ వాడిని ఆ చక్రం వైపు లాగడం మొదలు పెట్టింది. వాడి కాళ్ళు నేల మీద రాసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. వార్డెన్ తన సుత్తిని నేలకి గుచ్చి ఆగడానికి ట్రై చేశాడు. సుత్తి నుండి నిప్పురవ్వలు వస్తున్నాయి. కానీ ఆ ఇంజన్ ఫోర్స్ ముందు వాడి బలం సరిపోలేదు. వాడు ఆ చక్రంలోకి లాగబడ్డాడు. ఎముకలు, లోహాలు ఆ గేర్ల మధ్య పడి నుజ్జు నుజ్జు అయిపోయే భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ 8 అడుగుల రాక్షసుడు ఆ యంత్రంలో పడి ముక్కలు ముక్కలు అయిపోయాడు. నల్లని రక్తం బాయిలర్ రూమ్ నిండా చిమ్మింది. ఆ ఫ్లై వీల్ ఆగిపోయింది. రూమ్ లో సగం లైట్లు ఆగిపోయాయి. అర్జున్ రక్తంతో తడిసిపోయి రొప్పుతూ నేల మీద మోకాల మీద కూర్చున్నాడు. కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి టైం లేదు. విక్రమ్ కి వార్డెన్ చనిపోయాడన్న విషయం అర్థమైంది. వాడు షిప్ ని కదిలిస్తూ ఉన్నాడు. ఆ బాయిలర్ రూమ్ గోడలు దగ్గరికి రావడం మొదలయ్యాయి. ఒక కంపార్ట్మెంట్ లాగా ఆ గది అర్జున్ ని నలిపేయడానికి కుచించుకుపోతూ ఉంది. రియా చెప్పిన వాల్వ్ అని అర్జున్ కి గుర్తుకొచ్చి అర్జున్ కుంటుకుంటూ ఆ బాయిలర్ దగ్గరికి వెళ్ళాడు. ముందు రెడ్ వాల్వ్. దాన్ని 2 చేతులతో పట్టుకొని బలవంతంగా క్లోజ్ చేశాడు. ఆవిరి ప్రెజర్ పెరిగింది. రెండోది బ్లూ వాల్వ్. ఇది చాలా వేడిగా ఉంది. అర్జున్ తన చిరిగిపోయిన షర్ట్ ని చేతికి చుట్టుకొని దాన్ని కూడా క్లోజ్ చేశాడు. గది ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు దాటింది. అలారం మోగడం మొదలైంది. బాయిలర్ లోపల ఉన్న కోర్ నీలం రంగు నుండి ముదురు ఎరుపు రంగులోకి మారింది. గోడలు ఇంకా దగ్గరికి వస్తున్నాయి. అర్జున్ కి నిలబడే స్థలం కూడా లేదు. చివరి వాల్వ్ ఎల్లో వాల్వ్. కానీ అది విరిగిపోయి ఉంది. దాని హ్యాండిల్ లేదు. కేవలం ఒక చిన్న ఇనుప బోల్ట్ మాత్రమే బయటకు ఉంది. షట్, దీన్ని ఎలా తిప్పాలి అని అనుకున్నాడు అర్జున్. గోడలు అర్జున్ భుజాలకు తాకుతూ ఉన్నాయి. ఇంకో 5 సెకండ్లలో అతను నలిగిపోతాడు. అర్జున్ చనిపోయిన వార్డెన్ పక్కన పడి ఉన్న ఒక భారీ రేంజ్ ని తీసుకున్నాడు. దాన్ని ఆ బోల్ట్ కి తగిలించి తన బాడీ వెయిట్ మొత్తం పెట్టి కిందకి లాగాడు. వాల్వ్ తిరిగింది. సిస్టమ్ లాక్ అయ్యింది. వెంటనే కంట్రోల్ ప్యానెల్ మీద కోర్ ఓవర్లోడెడ్, ఇమిడియట్ ఫెయిల్యూర్ అనే రెడ్ లైట్ బ్లింక్ అయ్యింది. మరోవైపు పై అంతస్తులో విక్రమ్ మల్హోత్రా ముఖంలో మొదటిసారి భయం కనిపించింది. అతను పట్టుకున్న నల్లని స్తంభం పగుళ్లు రావడం మొదలైంది. అందులో నుండి పదునైన ఎర్రని కాంతి బయటకు వస్తుంది. విక్రమ్ చేతులు కాలిపోతూ ఉన్నాయి. లేదు, ఇలా జరగకూడదు. నా శక్తి, నా ఇమ్మోర్టాలిటీ. వాడు అరుస్తూ ఆ స్తంభాన్ని వదలడానికి ట్రై చేశాడు. కానీ ఆ స్తంభం విక్రమ్ చేతులను తనలోకి లాగేస్తూ ఉంది. ఇటువైపు 1947 టైం లైన్ లో రియా కంట్రోల్ రూమ్ కిటికీలో నుంచి బయటకు చూసింది. ఆ నల్లని పొగమంచు సడన్ గా ఒక సుడిగుండంలా తిరగడం మొదలైంది. ఆకాశం చీలిపోయి అందులో నుండి భయంకరమైన మెరుపులు వస్తున్నాయి. ఆ షిప్ 2 టైం లైన్ల మధ్య కుదుపులోకి గురవుతుంది. కళ్ళ ముందున్న బ్రిటిష్ ఆఫీసర్లు గాలిలో బూడిదలా కలిసిపోవడం రియా చూసింది. అర్జున్ కోర్ ని పేల్చేశాడు. కానీ ఈ షిప్ ఎక్కడికి వెళ్తుంది రియాకి అర్థం కాలేదు. ప్రెజెంట్ లో బాయిలర్ రూమ్ లో అర్జున్ ఆ కోర్ కి దూరంగా పరిగెత్తాడు. కోర్ పేలిపోయింది. కానీ ఆ అగ్ని బయటకు రాలేదు. ఒక భయంకరమైన షాక్ వేవ్ బయటకు వచ్చింది. ఆ వేవ్ దెబ్బకి షిప్ కింది భాగం మొత్తం బద్దలైపోయింది. అర్జున్ గాల్లోకి ఎగిరిపోయాడు. సముద్రపు నీరు టన్నుల కొద్దీ ఆ బాయిలర్ రూమ్ లోకి సునామీలా దూసుకొచ్చింది. ఆ నీటి ప్రవాహంలో
అర్జున్ కొట్టుకుపోయాడు. షిప్ మునిగిపోవడం మొదలైంది. కానీ అది కింద ఉన్న సముద్రంలోకి కాదు, ఆ నల్లని అగాధం డైమెన్షన్ లోకి జారిపోతూ ఉంది. నీళ్లలో ఊపిరాడక కొట్టుకుపోతున్న అర్జున్ తన కళ్ళు మూసుకునే ముందు ఒక దృశ్యం చూశాడు. ఆ పగిలిన కోర్ మధ్యలో ఒక గుడ్డు ఆకారంలో ఉన్న ఒక వస్తువు కదులుతూ ఉంది. ఆ స్తంభం ఇన్నాళ్ళు ఒక వింత జీవిని గుడ్డు రూపంలో తనలో దాచుకుని పొదుగుతుందని అర్జున్ కి అర్థమైంది. అది ఇప్పుడు మేల్కొంది. అర్జున్ స్పృహ కోల్పోయాడు. మొత్తం చీకటి. ఇంతటితో ఎపిసోడ్ 6 పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయ్యండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.